వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ బడ్జెట్ 21-22 అంచనాలని రిలీజ్ చేయటం జరిగింది. సో ఎస్టిమేట్స్ అంటారు. అంటే 21 మనకి మేజర్గా ఏప్రిల్ 1 నుంచి ఓటాన్ అకౌంట్ పెట్టారు కాబట్టి ఒక 2 monthsకి, అందుకని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఓవరాల్గా చెప్పాలంటే యాక్చువల్గా మార్చ్ 31 వరకు 2022, సో మార్చ్ 31 వరకు ఈ బడ్జెట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో దీన్ని ముందస్తు అంచనాలు అంటారు. ఏపీ బడ్జెట్ 2021-22 బడ్జెట్ ఎస్టిమేట్స్ అంచనాలు. యాక్చువల్గా 2021కి మధ్యలో జరిగినటువంటి బడ్జెట్ యొక్క రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా ఉంటాయి. అసలు ఏంటి జరిగింది ఏంటి అనేది కూడా. సో అది మనం ఆన్లైన్ క్లాస్లో చాలా డీటెయిల్గా మాట్లాడదాం. కానీ ఇప్పుడు సమగ్ర విశ్లేషణలో భాగంగా ఏపీ బడ్జెట్ 21-22 అంచనాలని మనం మేజర్గా ఫోకస్ చేస్తూ వెళ్ళిపోదాం. అయితే మొత్తం టోటల్ బడ్జెట్ ఎంత ఏపీది ఇప్పుడంటే 2,29,779.29 కోట్లు. సింపుల్గా చెప్పాలంటే 2,30,000 కోట్లు అంచనా. సో ఏముందండి, కొంచెం చిన్నగా సింపుల్గా చెప్పేసి అన్నాను. సో ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే 2,29,779.29 కోట్లు బడ్జెట్ అంచనా. అంటే సింపుల్గా మొత్తం టోటల్ బడ్జెట్ ఇది. టోటల్ బడ్జెట్ ఇదంటే వచ్చే ఆదాయము ఇంతే, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి వచ్చే ఆదాయము ఇంతే, దాంతోపాటు పెట్టే ఖర్చు కూడా ఇంతే అని దాని అర్థం. అంతే కదండి. నాకు 100 రూపీస్ వస్తున్నాయి, సంపాదిస్తున్నా, 100 రూపీస్ ఖర్చు పెడుతున్నా. నేను 200 రూపీస్ ఖర్చు పెట్టాలంటే 200 రూపీస్ నాకు రావాలి. అంటే మొత్తం బడ్జెట్ 2,29,779 కోట్లు. అంటే సంపాదించేదంతే, ఖర్చు పెట్టేదంతే. సంపాదించేది ఎక్కడ సంపాదిస్తుంది, ఖర్చు పెట్టేది ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. టోటల్గా బడ్జెట్ మాత్రం అంత 2,29,779 కోట్లు. 100 రూపాయలు వచ్చినాయి, 100 రూపాయలు ఖర్చు పెడుతున్నా. 2,29,779 కోట్లు సంపాదించుకోవాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంత ఖర్చు పెడదాం అనుకుంటుంది. అంతే. బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక. ఆదాయం అంతా 2,29,779 కోట్లు, ఖర్చు పెట్టేదంతా 2,29,779 కోట్లు. ఆదాయ వ్యయాల పట్టికనే మనం బడ్జెట్గా చెప్తాం. సో కన్వెన్షనల్ టర్మ్స్లో దీన్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అంటారు అనమాట. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు, ఏఎఫ్ఎస్ అంటారు. బడ్జెట్ అనే పదం కాన్స్టిట్యూషన్లో కూడా ఉపయోగించలేదనుకోండి, అది వేరే విషయం. కన్వెన్షనల్గా మనం బడ్జెట్ అని చెప్తా ఉంటాం. అయితే రెసిప్ట్స్, ఆదాయం. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి? మేజర్గా 2 types రెసిప్ట్స్ ఉంటాయి. రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము. క్యాపిటల్ రెసిప్ట్స్, మూలధన ఆదాయము అంటారు. రెవెన్యూ రెసిప్ట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటండి, ట్యాక్సెస్ ద్వారా వచ్చిన మనీ రెవెన్యూ రెసిప్ట్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రెవెన్యూ ఆదాయం అంటే ఏంటంటే షార్ట్ పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేజర్గా ట్యాక్సెస్ ఫామ్లో వచ్చిన మనీని మనం రెవెన్యూ రెసిప్ట్స్ అంటారు. క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే ఏంటంటే వీటికి లాంగ్ పీరియడ్లో ఉంటుంది. దాంతోపాటు ఈ క్యాపిటల్ రెసిప్ట్స్ కింద తెచ్చుకున్న మనీని దాదాపుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం వినియోగిస్తాం. అంటే విలువైన ఆస్తులు క్రియేట్ చేయటానికి ఉపయోగించే మనీని మ్యాక్సిమం డెట్గా తెచ్చుకుంటే అవి క్యాపిటల్ రెసిప్ట్స్ కింద కూడా వస్తాయి అనమాట. ఎనీవే సింపుల్గా చెప్పాలంటే పబ్లిక్ డెట్ అనేది క్యాపిటల్ రెసిప్ట్స్ అనమాట. పబ్లిక్ డెట్ అంటే ఏంటి? సింపుల్, ఏం లేదు. సపోజ్ ఇండివిజువల్ కానీ, తర్వాత స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్మాల్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయేమో, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కానీ, సో తర్వాత వీటన్నిటిని కలిపి మనం పబ్లిక్ డెట్ అంటారు. ఏంటనేది ఇండివిజువల్గా కూడా తర్వాత మళ్ళీ చూద్దాం మనం. సో సింపుల్గా పబ్లిక్ డెట్ అంటారు. తర్వాత పబ్లిక్ అకౌంట్. పబ్లిక్ అకౌంట్ అంటే స్టేట్ గవర్నమెంట్కి బ్యాంకుగా పనిచేస్తుంది అనమాట. దీన్ని పబ్లిక్ అకౌంట్ అంటారు. సో అలా క్యాపిటల్ రిసిప్ట్స్ వస్తాయి మనకి. మూలధన ఆదాయం వస్తుంది. సింపుల్ అండి. మూలధన ఆదాయం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ ట్యాక్సెస్, సెంట్రల్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్, ఈ రెవెన్యూ రిసిప్ట్స్ పోంగా మిగతా ఏదైతే మిగులుతుందో అవి సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ రిసిప్ట్స్గా చెప్పొచ్చు. ఇవి లాంగ్ టర్మ్ రిసిప్ట్స్గా కూడా చెప్పొచ్చు. అంటే లాంగ్ టర్మ్ అంటే చాలా 1 year గ్యాప్ కన్నా కూడా ఎక్కువగా వచ్చే ఆదాయాన్ని కూడా మనం క్యాపిటల్ రిసిప్ట్స్గా చెప్పొచ్చు. షార్ట్ టర్మ్లో వచ్చే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ రిసిప్ట్స్గా చెప్పొచ్చు. సింపుల్గా రెవెన్యూ రిసిప్ట్స్లో ఏముంటాయి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి, క్యాపిటల్ రిసిప్ట్స్ కన్నా కూడా. సపోజ్ చూడండి, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయము మరియు మూలధన ఆదాయం, ఈ రెండు కలిపితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే మొత్తం ఆదాయం ఇంత రావాలి. సో రెవెన్యూ ఆదాయం ఎంత? 1,77,196.48 కోట్లు. క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత? సో ఇవి రెండు కలపండి. పబ్లిక్ డెట్ తర్వాత పబ్లిక్ అకౌంట్, ఈ రెండు కలిపితే ఎంతైతే వస్తుందో దాన్ని దీన్ని కలిపితే టోటల్గా ఇంత వస్తుంది అనమాట. ఎనీవే
చూడండి, అంటే 2,29,779.29 కోట్లలో నుంచి ఇది కనుక తీసేస్తే మిగతాదంతా క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతుంది. ఎనీవే, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము. రెవెన్యూ ఆదాయము మూలధన ఆదాయం కలిపి మొత్తం ఆదాయం. రెవెన్యూ ఆదాయం మొత్తం ఎంత అండి? స్టేట్ గవర్నమెంట్కి ఎంత వస్తుందని అంచనా వేస్తున్నారు? 2021-22 మధ్యలో ఎంత వస్తుందని ఆదాయం అంచనా వేస్తున్నారు? 1,77,196.48 కోట్లు వస్తుంది అంటున్నారు. వాటిలో ఒకసారి మనం చూస్తే షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసినటువంటి పన్నుల్లో స్టేట్ గవర్నమెంట్స్కి వాటా ఇస్తుంది కదా, అలా వాటా ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంత మనీ వస్తుందని అంచనా వేస్తున్నారంటే 26,935.32 కోట్లు. తర్వాత స్టేట్ ట్యాక్సెస్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్నులు ఉంటాయి కదా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పన్నులు 85,280.53 కోట్లు. ఇంట్రెస్ట్ అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్, షార్ట్ పీరియడ్లో వచ్చే ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ప్రిన్సిపల్ అలానే ఉంటే అది 78.74 కోట్లు. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇంక్లూడింగ్ గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ మనకి 2 టైప్స్ ఇస్తుంది, లోన్గా మనీ ఇస్తుంది, గ్రాంట్గా మనీ ఇస్తుంది. గ్రాంట్గా మనీ ఇస్తే తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు, లోన్గా మనీ ఇస్తే తిరిగి పే చేయాలి విత్ ఇంట్రెస్ట్తో. ఇలా గ్రాంట్ ఫామ్లో కూడా మనీ ఇస్తుంది అనమాట. అలా గ్రాంట్ ఫామ్లో ఇచ్చిన మనీని కలుపుకొని నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ట్యాక్స్ అంటే పన్నేతరాలు, పన్నులు కాకుండా ఇతరాలు ఏవైతే ఉన్నాయో అవి పన్నేతరాలు, అవేంటో కూడా మళ్ళీ మనం చూద్దాం డీటెయిల్గా తర్వాత. పన్నేతరాలు 64,901.89 కోట్లు ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్తో కలిపి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్గా స్టేట్ గవర్నమెంట్కి వస్తుందంటే అది పన్ను నుంచి కాదు కదా, పన్నేతరమే. సో అలా పన్నేతరాల్లో ముఖ్యమైనది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అనమాట. అలా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంటు ప్లస్ స్టేట్కి వచ్చే పన్నేతరాలు అన్నీ కలుపుకుంటే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంటే ఎక్కువగా ఉంటుంది, అందుకని అది మెన్షన్ చేసాం. 64,901.89 కోట్లు అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. పన్నేతరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ని కలుపుకొని మొత్తం నాన్ ట్యాక్స్ రెవెన్యూ 64,901.89 కోట్లు. ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంచిన పన్నుల్లో వాటా, రాష్ట్రాల యొక్క పన్నులు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వడ్డీ రేటు వస్తున్నాయి కదా ఇవన్నీ, అందుకనే షార్ట్ పీరియడ్లో వస్తున్నాయి. ఇవి రావడం కూడా 1 year పీరియడ్లో వచ్చేస్తాయి అనమాట. అందుకని వీటిని రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు, రెవెన్యూ ఆదాయం అంటారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ కొంత గ్రాంట్గా ఇస్తుంది, అది కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తుంది. సో ఇలా షార్ట్ పీరియడ్లో ట్యాక్స్ ఫామ్లో అది సెంట్రల్ గవర్నమెంట్ షేర్ కానీ స్టేట్ గవర్నమెంట్ సంపాదించుకున్నది కానీ అన్నిటినీ కలిపి మనం రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం అంటారు. వీటన్నిటి వల్ల ఎంత వస్తుంది స్టేట్ గవర్నమెంట్కి? ఇప్పుడు 17,71,76.48 కోట్లు వస్తుంది. అంటే మొత్తం మీద రెసిప్ట్స్ స్టేట్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వస్తుంటే 2021-22 ఎస్టిమేషన్స్లో భాగంగా ఏ ఆదాయం ఎక్కువగా వస్తుంది? రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం ఎక్కువ వస్తుంది. రెవెన్యూ ఆదాయంలో కూడా ఏ ఆదాయం ఎక్కువగా ఉంది? స్టేట్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉంది. రాష్ట్రం పన్నులు, రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కువగా ఉంది. సో ఇలా మనకి ఎంసీక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆదాయం వస్తూ ఉంటే ఫస్ట్ ప్లేస్లో రెవెన్యూ ఆదాయం ఉంది. రెవెన్యూ ఆదాయంలో ఫస్ట్ ప్లేస్లో ఏముంది? రాష్ట్రం యొక్క పన్నులు ఉంది. రాష్ట్రం యొక్క పన్నుల తర్వాత మళ్ళీ ఇంకేముంది చూడండి. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ తర్వాత ఏముంది? షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఉంది. షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ తర్వాత ఏముంది? ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సో ఇలా మనం ఒక ఆర్డర్ వైజ్ చూసుకోవాలన్నమాట ఆ అమౌంట్ని బట్టి. ఏమినివే మొత్తం స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంటే రెవెన్యూ ఆదాయం నుంచి ఎక్కువగా వస్తుంది. రెవెన్యూ ఆదాయంలో ఏ ఆదాయం ఎక్కువ వస్తుంది? రాష్ట్ర పన్నుల నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది. రెండో ఆదాయం ఏంటి? మూలధన ఆదాయం, క్యాపిటల్ రిసిప్ట్స్. అంటే లాంగ్ పీరియడ్లో 1 year కన్నా కూడా ఎక్కువ పీరియడ్లో సో స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని మనం సింపుల్గా క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. రెవెన్యూ రిసిప్ట్స్ అనేమో షార్ట్ ఫాల్గా ఉంటాయి. క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది సో లాంగ్ టర్మ్తో సంబంధం కలిగి ఉన్నాయి అన్నమాట ఇవి. సో క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క అసెట్స్ ద్వారా సంపాదించుకున్నది అని కూడా చెప్పొచ్చు. స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వీళ్ళ అసెట్టే కదా. ప్రజలు సేవింగ్ చేసుకున్న మనీని తీసుకుంటే అది పబ్లిక్ డెట్ అవుతుంది. ఆ పబ్లిక్ డెట్ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకే వస్తుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అలా మూలధన ఆదాయం నుంచి వచ్చిన మనీ పబ్లిక్ డెట్ అంటే స్మాల్ సేవింగ్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ, చిన్న చిన్న కంపెనీస్ కానీ ఏదైతే డెట్ని రేట్ చేసుకుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది పబ్లిక్ డెట్. పబ్లిక్ అకౌంట్ అంటే స్టేట్ గవర్నమెంట్కి బ్యాంకర్గా పనిచేస్తుంది కదా, ఈ అకౌంట్ అనేది ఈ పబ్లిక్ అకౌంట్. ఈ పబ్లిక్ అకౌంట్ ప్లస్ పబ్లిక్ డెట్ కలిపి ఈ రెవెన్యూ ఈ రెండు కలిపితే మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ వస్తుంది. సో అప్రాక్సిమేట్గా చూడండి, ఇక్కడ 50,525 2007 సింపుల్గా చెప్పాలంటే అంటే 52,532 కోట్లు
సో అంటే సింపుల్గా 52,500 చిల్లర కోట్లు అనుకోండి. సో ఇది ప్లస్ ఇది ఈ రెండింటిని కలిపితే టోటల్గా ఎంత వస్తుందండి? ఇప్పుడు 2,29,779 కోట్లు. మ్యాక్సిమం ఉంది 1,77,000 కోట్లు ఇదే ఉంది కదా, రిమైనింగ్ అంతా ఇది ఉందన్నమాట. ఎనీవే మొత్తం మీద ఆదాయం అనేది మనకి రెవెన్యూ రిసిప్ట్స్ నుంచి, రెవెన్యూ ఆదాయం నుంచి ఎక్కువ వస్తుంది. రెవెన్యూ ఆదాయంలో ఏ ఆదాయం నుంచి ఎక్కువ వస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ తన సొంతగా సంపాదించుకున్న ట్యాక్సుల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. అది మనం గమనించాల్సింది. ఇప్పుడు మనం ఆదాయం చూసాం, ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది? షార్ట్ పీరియడ్లో ట్యాక్సుల ద్వారా, ట్యాక్సులు కాకోకుండా లాంగ్ పీరియడ్లో వచ్చే ఆదాయం క్యాపిటల్ రిసిప్ట్స్. మూలధన ఆదాయం, రెవెన్యూ ఆదాయం రెండింటిని కలిపితే టోటల్గా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే ఆదాయం, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్పెండిచర్ చూద్దాం. 2,29,779 కోట్లు సంపాదించింది కదా, అంతే ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చు పెట్టేదే మనకి ఈ బొగ్గాన చదువుతూ ఉంటారనమాట సింపుల్గా. అంటే మాకు ఎంత వస్తుంది, ఇంత ఖర్చు పెడతాం. ఈ ఖర్చు పెట్టేది ఎక్కడ పెడతారండి? ఆదాయం అంటే ట్యాక్స్ వస్తుంది, నాన్ ట్యాక్స్ వస్తుంది. అది రెవెన్యూ రిసిప్ట్స్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ రిసిప్ట్స్ అయి ఉండొచ్చు, మూలధన ఆదాయం ఉండొచ్చు, రెవెన్యూ ఆదాయం ఉండొచ్చు. మరి ఖర్చు పెట్టేది ఎక్కడ పెడుతుంది? ఖర్చు కూడా మనకి స్కీమ్స్ మీద ఖర్చు పెడుతుంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చు పెట్టేది మళ్ళీ షార్ట్ పీరియడ్లో ఖర్చు పెడుతుంది, లాంగ్ పీరియడ్లో ఖర్చు పెడుతుంది. అంటే సింపుల్గా ఖర్చు పెట్టేది ఎలా ఉంటుందంటే అండి, కొత్తగా అసెట్ క్రియేట్ చేయడానికి. సపోజ్ చూడండి, ఒక రోడ్డు, సింపుల్గా చెప్తాను, ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది అనుకోండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ స్కూల్లో మరమ్మతులు చేసింది అనుకోండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం ఏదైనా అంతే. ప్రతిదాన్ని మీరు తీసుకుంటే ఇలా ఉంటుంది. ఒక హాస్పిటల్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ హాస్పిటల్లో మరమ్మతులు చేసింది అనుకోండి, కొత్తగా బెడ్స్ వేయటం కానీ దానికి సంబంధించి ఏదైనా చేసింది అనుకోండి, అది రెవెన్యూ వ్యయం అవుతుంది. సో ఇలా రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం, ఖర్చు కూడా రెండు రకాలుగా పెడుతుంది. సో రెవెన్యూ వ్యయం గురించి చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం ఏం చేస్తుంది? ఇక్కడ కూడా మీరు చూస్తే రెవెన్యూ వ్యయమే ఎక్కువ ఉంది క్యాపిటల్ మూలధన వ్యయం కన్నా. సో మూలధన వ్యయం ఇంత ఉండటం కూడా గ్రేట్, ఇంకా పెంచుకుంటూ పోవాలన్నమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే మూలధన వ్యయం వల్ల ఆస్తులు క్రియేట్ అవుతాయి. రెవెన్యూ వ్యయం అనేది డెవలప్మెంట్, ఇదేంటంటే పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. కంప్లీట్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇప్పుడు చెప్పాం కదా, ఒక హాస్పిటల్ని కన్స్ట్రక్షన్ పూర్తిగా చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆ హాస్పిటల్కి సంబంధించిన మరమ్మతులు చేస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనండి. సో అందుకని రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంది మూలధన వ్యయం కన్నా, అది గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ వ్యయం అంటే ఇప్పుడు ఏంటి, ఏమేం ఖర్చు ఉంది అనేది ఒకసారి చూద్దాం. రెవెన్యూ వ్యయం డెవలప్మెంట్ ఎక్స్పెండిచరు 1,26,297 కోట్లు, ఇదే హైయెస్ట్ అండి. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్కి సంబంధించిన మరమ్మతులు చేయటం, హెల్త్కి సంబంధించిన వాటిల్లో స్కీమ్స్ తీసుకురావటం, స్కీమ్స్ కూడా ఇక్కడికే వస్తాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి. సో ఇలా ఎడ్యుకేషన్కి కానీ, హౌసింగ్ కానీ, అగ్రికల్చర్కి కానీ, సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి కానీ, సో అంటే పరిశ్రమల అభివృద్ధికి కానీ, రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి కానీ పెట్టే ఖర్చులు మొత్తం కూడా మనం డెవలప్మెంట్, అభివృద్ధికి సంబంధించినటువంటి ఖర్చు అనమాట. ఆ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ 1,26,297 కోట్లు అండి. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం ఎంత? 1,82,196 కోట్లు. ఈ 1,82,196 కోట్లే ఎక్కువ. అంటే మూలధన వ్యయం కన్నా రెవెన్యూ వ్యయమే ఎక్కువ. ఇక్కడ కూడా ఏంటండి, మూలధన ఆదాయం కన్నా రెవెన్యూ ఆదాయమే ఎక్కువ. సో సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అసెట్ని క్రియేట్ చేస్తుంది, ఆస్తులను క్రియేట్ చేస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్గా చెప్పొచ్చు, దాంతోపాటుగా పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్గా చెప్పుకోవచ్చు అనమాట. సో అలా నెక్స్ట్ డెట్ సర్వీసెస్. డెట్ సర్వీసెస్ అంటే ఏంటండి, ఒక గవర్నమెంట్ తీసుకున్నటువంటి పేమెంట్స్ని, లోన్గా ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నటువంటి పేమెంట్స్ని ఇంట్రెస్ట్ రేట్ కనుక పే చేసింది అనుకోండి, వాటన్నిటిని కూడా ఇంట్రెస్ట్ రేట్ పే చేయటం ఇక్కడ తీసుకున్న ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ రేట్ పే చేయటం మొత్తం కూడా డెట్ సర్వీసెస్ కిందకి వస్తుంది. అంటే 23,205 కోట్లు దానికి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, పరిపాలనా విభాగం నడవటం కోసం అంచనా ఎంత ఖర్చు పెడదాం అనుకుంటున్నారంటే 10,445 కోట్లు మొత్తం స్టేట్ గవర్నమెంట్ రన్ అవటానికి. సో ట్యాక్స్ కలెక్షన్ అంటే పన్నులు వసూలు చేయడానికి వీళ్ళకి 1,150 కోట్లు అవుతాయి అనుకుంటున్నారు. అదర్స్ మిగతాయి 21,097 కోట్లు అవుతాయి అనుకుంటున్నారు. మొత్తం మీద ఖర్చు అవుతుంటే స్టేట్ గవర్నమెంట్కి మొత్తం మీద 2,29,779 కోట్లు ఖర్చు పెడదాం అనుకుంటుంటే దాంట్లో ఎక్కువగా రెవెన్యూ వ్యయం ఉంది, మూలధన వ్యయం తక్కువగా ఉంది. రెవెన్యూ వ్యయంలో హైగా ఎక్కువగా ఉంది, అభివృద్ధికి సంబంధించిన వ్యయం ఉంది, డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, దీని మీద పెట్టే ఖర్చు మొత్తం కూడా మనకి డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. డెట్ సర్వీసెస్ 23,205 కోట్లు, రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, వీటన్నిటిని కూడా మనం డెట్ సర్వీసెస్ అంటాం. అవి రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం ఎంత అండి? మొత్తం 1,82,196 కోట్లు. సో మూలధన వ్యయం ఎంత? మూలధన వ్యయం ఏంటి? క్రియేషన్ ఆఫ్ అసెట్స్, కొత్తగా స్కూల్స్ కట్టడం, కొత్తగా హాస్పిటల్స్ కట్టడం, కొత్తగా కాలేజీలు కట్టడం,
కొత్తగా రోడ్లు వేయటం, కొత్తగా డ్యామ్స్ని కన్స్ట్రక్షన్ చేయటం, వీటన్నిటిని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అంటారు. ఇక్కడ రెవెన్యూ వ్యయమే ఎక్కువ, రెవెన్యూ ఆదాయం ఎక్కువ. సో మూలధన వ్యయం మనకి తక్కువగా ఉంటుంది. ఈ మూలధన వ్యయాన్ని, రెవెన్యూ వ్యయాన్ని రెండింటిని కలిపితే మనకి మొత్తంగా ఏమొస్తుందండి? సో కంప్లీట్ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మీరు ఒకసారి చూస్తే, సో ఇక్కడ చూడండి, మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 31,198 కోట్లు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం 1,82,196 కోట్లు. ఈ రెండింటిని కలిపితే మనకి సో 2,13,395 కోట్లు వచ్చినాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇంకొక భావం ఏంటంటే పబ్లిక్ డెట్ రీపేమెంట్. సో అంటే రీపేమెంట్ అంటే తిరిగి ఇవ్వటం మనీని. సో పబ్లిక్ డెట్ రీపేమెంట్, తీసుకున్న అప్పుల్ని మళ్ళీ తిరిగి పే చేయడానికి 15,502 కోట్లు కేటాయించారు. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ముందుగా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవ్వడానికి 881 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మొత్తం కలిపితే ఖర్చు ఎంత అంటే 2,69,779 కోట్లు. ఎంత అయితే సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారు. అది మొత్తంగా. సింపుల్గా మనం చూస్తే అండి ఏం లేదు. సో ఆదాయం అంటే వస్తుంది, ఎక్స్పెండిచర్ అంటే పోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ ఆదాయం వస్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతుంది అనే ఒక పట్టికే ఇది మొత్తం ఏపీ బడ్జెట్ 2021-2022 ఎస్టిమేషన్స్ అనమాట. ఒకసారి మనం సింపుల్గా చూస్తే రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్ మొత్తం ఒకసారి ఓవరాల్గా చూద్దాం. మొత్తం బడ్జెట్ 2,69,779 కోట్లు. దాంట్లో రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ఆదాయంలో ముఖ్యంగా ఎక్కువ దేని నుంచి వస్తుంది? రెవెన్యూ రెసిప్ట్ నుంచి వస్తుంది. రెవెన్యూ రెసిప్ట్లో కూడా దేని నుంచి ఎక్కువ వస్తుంది? స్టేట్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది. నెక్స్ట్ తర్వాత వ్యయం, ఎక్స్పెండిచర్లో మనకి ఏది ఎక్కువ అంటే ఏ వ్యయం ఎక్కువ? రెవెన్యూ వ్యయమే ఎక్కువ. రెవెన్యూ వ్యయంలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్, రెవెన్యూ ఆదాయం ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది? పన్నుల నుంచి వస్తుంది. రెవెన్యూ వ్యయం ఎక్కడ పోతుంది ఎక్కువ? డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, అభివృద్ధికి సంబంధించిన పనుల కోసం పోతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? అసెట్స్ని క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్. సో సింపుల్గా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అంటే సో అది రెసిప్ట్స్ ఆదాయం. సో ఖర్చు పెడుతుంది అంటే ఎక్స్పెండిచర్ వ్యయం, అది అవునా. సో వచ్చే ఆదాయం షార్ట్ పీరియడ్లో వచ్చినా లేదా ట్యాక్సెస్ ఫామ్లో వచ్చినా రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. ట్యాక్స్ అంటే షార్ట్ ఫామ్లో వస్తుంది. లాంగ్ ఫామ్లో వచ్చే ఆదాయాన్ని మనం క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. సో పోయేది, సో ఖర్చు పెట్టేది షార్ట్ పీరియడ్లో కానీ సో పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్గా పెట్టేది, సో అంటే గవర్నమెంట్ డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్గా పెట్టేది రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం. సో అలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తులు క్రియేట్ చేయడానికి, కొత్తగా ఆస్తులను క్రియేట్ చేయడానికి పెట్టే ఖర్చు, క్రియేషన్ ఆఫ్ అసెట్స్ కోసం పెట్టే ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. ఇలా మనకి మేజర్గా ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది 1,82,196 కోట్లు. ఓకే, 1,82,196 కోట్లు. సో రెవెన్యూ రెసిప్ట్స్, ప్రత్యేకంగా రెవెన్యూ గురించి చూసామనుకోండి, క్యాపిటల్ని పక్కన పెట్టేసి రెవెన్యూ గురించి చూస్తే ఏం అర్థం అవుతుందో ఒకసారి మనం గమనిద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచరు 1,82,196 కోట్లు. అయితే రెవెన్యూ రెసిప్ట్స్ ఎంత? 1,77,196 కోట్లు. సో అయితే రెవెన్యూ డెఫిసిట్ ఎంత వచ్చింది? మొత్తం మీదగా 5,000 కోట్లు గ్యాప్ ఉంది. సింపుల్గా చూడండి, అంటే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో అంటే అసెట్స్ క్రియేషన్ కాకుండా మిగతా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. రెవెన్యూ వ్యయం 1,82,196 కోట్లు ఉంది. అదే షార్ట్ పీరియడ్లో 1 ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సంపాదించుకునే ట్యాక్స్ ఫామ్లో కానీ అలా రెవెన్యూ ఆదాయం ఎంత వస్తుందంటే 1,77,196 కోట్లు. రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందండి? 5,000 కోట్లు గ్యాప్ ఉంది. ఓకేనా. ఈ 5,000 కోట్లు గ్యాప్ అనేది 0.47% ఆఫ్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. అంటే స్థూల రాష్ట్రీయోత్పత్తి అంటారు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే సింపుల్ అండి. స్టేట్ గవర్నమెంట్కి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఈ 3 రంగాల్లో నుంచి 1 సంవత్సర కాలంలో స్టేట్ గవర్నమెంట్ సంపాదించుకున్న అంతిమ వస్తు సేవల ఉత్పత్తి అవుతాయి కదా, వాటి యొక్క అంతిమ విలువల్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది జిఎస్డిపి. ఎంతైతే సంపాదించుకుంటుందో, సపోజ్ ఎంతైతే సంపాదించుకుంటుందో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ నుంచి వచ్చినటువంటి ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే రెవెన్యూ డెఫిసిట్ 0.47% ఉంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. అంటే సింపుల్గా మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది రెవెన్యూ రెసిప్ట్స్ కన్నా, రెవెన్యూ ఆదాయం కన్నా రెవెన్యూ వ్యయమే ఎక్కువగా ఉంది. అంటే ట్యాక్స్ ఫామ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, స్టేట్ గవర్నమెంట్ సంపాదించుకుంది, ఇంట్రెస్ట్ వచ్చినాయి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చినాయి, వీటన్నిటితో కలుపుకుంటే కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్, సో రెవెన్యూ వ్యయం అనేది డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉందన్న మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఇది పర్లేదు, రీజనబుల్లే. రెవెన్యూ డెఫిసిట్
ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే దాని అర్థం ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉందని అర్థం, రెవెన్యూ రెసిప్ట్స్ కన్నా కూడా. అప్పుడు రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువగా ఉందంటే దాని అర్థం ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉందని అర్థం. రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉందంటే డే టు డే లైఫ్ గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందని అర్థం, అంటే అసెట్స్ క్రియేషన్ తక్కువగా ఉందని అర్థం అనమాట ఇక్కడ. సో అంతే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందనుకోండి, అప్పుడు అసెట్ క్రియేషన్, సంపద సృష్టించబడుతుందని అర్థం. సో అందుకనే రెవెన్యూ డెఫిసిట్ అనేది తక్కువగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అది జీరో ఉండాలి అనేది FRBM యాక్ట్ చెప్తుంది మనకి, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 జీరో ఉండాలని చెప్తుంది రెవెన్యూ డెఫిసిట్. సో ఫిజికల్ డెఫిసిట్ 3% అంటుంది. అది ఇండియన్ బడ్జెట్కి అంతే, స్టేట్ బడ్జెట్స్కి కూడా అంతే అనమాట. సింపుల్గా అది మేజర్గా ఇండియన్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నది. ఎనీవే రెవెన్యూ డెఫిసిట్ అనేది రీజనబుల్గానే ఉంది, పర్లేదు. అది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటి అనేది మీకు అర్థం కావాలి. అది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం, రెవెన్యూ వ్యయం ఇంక్రీజ్ అవుతుందని అర్థం. అంటే రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ జరుగుతుంటే రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు పెరుగుతుంది. సో రెవెన్యూ లోటు పెరుగుతుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుందని అర్థం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుందంటే ఏంటంటే డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందని అర్థం. డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందంటే క్రియేషన్ ఆఫ్ అసెట్స్కి సంబంధించిన క్రియేషన్ ఆఫ్ అసెట్స్కి ఖర్చు పెట్టాల్సిన మనీ తగ్గుతుందని అర్థం. ఎప్పుడైనా కానీ క్రియేషన్ ఆఫ్ అసెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అందుకని రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు రీజనబుల్గానే ఉంది, అది ఇంకా పెరుగుతుంటే దాని అర్థం క్రియేషన్ ఆఫ్ అసెట్స్ తగ్గుతుందని అర్థం. రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుందని అర్థం అనమాట. అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆటోమేటిక్గా తగ్గుతుందని అర్థం. సో అందుకని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది పెరగకుండా చూసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఉండాలన్నమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడానికి ఎక్కువగా ప్రయత్నం జరుగుతూ ఉండాలి. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచరు 47,582 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచరు 47,582 కోట్లు. అంటే ఇక్కడ 31,198 కోట్లు ప్రత్యక్షంగాను, తర్వాత ప్లస్ 15,502 కోట్లు ప్లస్ ఇది, ఈ మూడింటిని కలిపితే మనకి టోటల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచరు అంటే మూలధన వ్యయం అనేది. మూలధన వ్యయం అంటే ఏంటండి? సో క్రియేషన్ ఆఫ్ అసెట్స్, కొత్త స్కూల్స్ని కట్టడం, కొత్త హెల్త్ని కట్టడం, తర్వాత ఇప్పుడు కోవిడ్ కోసం ఎక్కువగా ఫ్యూచర్లో కూడా దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని డెవలప్ చేయడం, సో ఇలా స్టాండర్డ్ రోడ్లు వేయటం, తర్వాత ప్రాజెక్టుని కన్స్ట్రక్షన్ చేయటం, ఇవన్నీ కూడా మూలధన వ్యయం కిందకు వస్తాయి. క్రియేషన్ ఆఫ్ అసెట్స్, ఏదైనా ఒక ఆస్తి సృష్టించబడాలి, దానికోసం ఖర్చు పెట్టే ఖర్చు అంతా ఇప్పుడు 47,582 కోట్లు ఎస్టిమేషన్స్ వచ్చే 21-22లో. సో అయితే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఎంత ఉంటే అసెట్స్ క్రియేషన్, ఆస్తి అంత ఎక్కువగా సృష్టించబడుతుందని అర్థం. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు 37,029 కోట్లు ఉంది. 37,029 కోట్లు ఉంది. ఇట్ ఈస్ ఎ పర్సంటేజ్ ఆఫ్ 3.49% ఆఫ్ GSDP అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్య లోటు అంటే ఏంటంటే, సో ఈ డినోట్స్ బారోయింగ్స్ ఆఫ్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్. అంటే సింపుల్గా ఎంత అప్పులు తెచ్చుకుంటుంది అనేది ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్య లోటు చూపిస్తుందండి. అంటే అప్పులు ఎంతగా తెచ్చుకున్నట్టు, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఎంత అప్పులు ఉన్నట్టు? 37,029 కోట్లు ఉన్నట్టు అనమాట అప్పు. ఇట్ ఈస్ ఎ పర్సంటేజ్ ఆఫ్ 3.49% ఆఫ్ GSDP. 3.49% ఆఫ్ GSDP ఉంది. ఎప్పుడు కూడా ఇది 3% ఉంటే చాలా మంచిది అనమాట, అకార్డింగ్ టు FRBM యాక్ట్ 2003. సో ఎనీవే 3.49% ఉంది, కొంచెం ఎక్కువగా ఉంది. COVID-19 పీరియడ్లో కూడా మేనేజబుల్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంటే ఎక్కువగా, రీసెంట్గా మనం ఎకనామిక్ సర్వేలో కూడా చాలా డీటెయిల్గా చూసాం ఆన్లైన్ క్లాస్లో. ఫిజికల్ డెఫిసిట్ని కాంప్రమైజ్ అయ్యి తగ్గించుకోవడానికి, ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తగ్గిపోతాయని కూడా రీసెంట్గా మనకి ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వేలో చెప్పడం జరిగింది. మనం ఆన్లైన్ క్లాస్లో కూడా చాలా డీటెయిల్గా మాట్లాడాం దాని గురించి. ఎనివే చాలా ఇంపార్టెంట్ అండి. FD ఎంత అంటే ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్య లోటు ఎంత అంటే 3.49%. టోటల్ అమౌంట్ పరంగా 37,029.79 కోట్లు. సో ఎనీవే అండి, టోటల్గా ఇది జస్ట్ ఒక క్యాలిక్యులేషన్. అంటే అసలు ఎంత స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది, ఆ ఆదాయం వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతుంది, ఆ వచ్చే వాటిల్లో కూడా ఇండివిజువల్గా ఏ ఏటి నుంచి వస్తుంది, ఏ ఏటి నుంచి ఖర్చు పెడుతుంది అనేది డీటెయిల్గా ఇక్కడ చూసాం. తర్వాత మనం కంటిన్యూషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి హైలైట్స్ ఏంటి, ఏ స్కీమ్స్ ఏంటి, వాటికి ఎంత అలొకేషన్ జరిగింది, ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. ఓన్లీ ఆ స్కీమ్ ఏంటి, దానికి ఎంత అలొకేషన్ చేశారు, సెక్టార్ వైజ్ అలొకేషన్స్ ఎంత, అవన్నీ నీట్గా చూద్దాం. సో ఆన్లైన్ క్లాసుల్లో మాత్రం, మనకి లోపల క్లాసెస్లో మాత్రం దీన్ని ఇంకా చాలా మాడ్యూల్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది మాత్రం జస్ట్ యూట్యూబ్లో పెట్టేది బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్గా పెడదాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ అకౌంటు, క్యాపిటల్ అకౌంటు గత 3 సంవత్సరాలుగా ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. 2019-20 నుంచి 21-22 ఇది మాత్రం బడ్జెట్ ఎస్టిమేషన్స్ అండి. ఇవి రివైజ్డ్ ఎస్టిమేషన్స్, అంటే ఆల్రెడీ సవరించిన అంచనాలు. ఇవి వచ్చే సంవత్సరానికి అంచనా వేస్తున్నాం అన్నమాట ఇది.
సో ఒకసారి మనం గమనిస్తే వీటిల్లో నంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఏమైనా యూనిక్నెస్ కనిపిస్తే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకు కానీ మీకు ఎకానమీ అంటే నంబర్ గేము, మొత్తం ఈ నంబర్లు గుర్తుపెట్టుకోవాలి, ఈ అంకెలు గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక మీరు తప్పుదోవ పట్టిస్తున్నటువంటి విధానం అనమాట. అసలు ఏం అర్థం చేసుకుంటున్నారు దీని నుంచి అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో చూడండి, రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి? మనకి ఇందాక రెవెన్యూ డెఫిసిట్ గురించి మాట్లాడాం. సంథింగ్ 0.4647 అలా ఉండింది అనుకోండి. ఎనీవే, రెవెన్యూ డెఫిసిట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే, రెవెన్యూ లోటు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ వచ్చిందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ రెవెన్యూ రెసిప్ట్స్ అని అర్థం. రెవెన్యూ వ్యయం అనేది రెవెన్యూ ఆదాయం కన్నా ఎక్కువ ఉందని అర్థం. అంటే ట్యాక్స్ ఫామ్లో కలెక్ట్ చేస్తున్నది మనకి రెవెన్యూ రెసిప్ట్స్. ట్యాక్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ మనకి షేర్ చేసినవి కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ రెవెన్యూ కానీ, ఇవన్నీ కూడా రెవెన్యూ రెసిప్ట్స్ కిందకు వస్తాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా వస్తాయి. సో అవి మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి గ్రాంట్స్ కానీ ఇవన్నీ రెవెన్యూ రెసిప్ట్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక 1 year పీరియడ్లో, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో సో స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము. రెవెన్యూ ఆదాయం కన్నా రెవెన్యూ వ్యయం, ఒక సంవత్సర కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఖర్చు పెట్టినటువంటి, గవర్నమెంట్ రన్ అవడానికి ఖర్చు పెట్టినటువంటి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టినటువంటి ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మధ్యలో సంబంధం మనకు అర్థం కావాలండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ డే టు డే ఎక్స్పెండిచరు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ క్రియేట్ అవ్వడానికి పెట్టినటువంటి ఖర్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్నా. ఇందాక చెప్పాను కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయము. మూలధన వ్యయం అంటే ఒక హాస్పిటల్ని కట్టడం, రెవెన్యూ వ్యయం అంటే ఆ హాస్పిటల్ని మరమ్మతులు చేయటం, అంతే అండి. అంటే ఇక్కడ మనకి కొత్త హాస్పిటల్ ఎంత కడితే అంత మంచిది అనమాట. పాపులేషన్ పెరుగుతుంటుంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, దానివల్ల ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. అందుకనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగితే అంత మంచిది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుందని అర్థం. సో అందుకని రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అంటే రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుంది. రెవెన్యూ డెఫిసిట్ పెరిగినా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగినట్టే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగినట్టే. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గినట్టు. అంటే ఇక్కడ అసెట్స్ క్రియేట్ చేసే మనీ తగ్గుతున్నట్టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగితే. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా రెవెన్యూ లోటు పెరుగుతున్నట్టు, రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతున్నట్టు. అంటే రెవెన్యూ లోటు ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్ కదా. రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ ఆదాయం. అప్పుడు మనకి రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉందంటే రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువగా ఉంటుంది. రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువగా ఉందంటే ఆటోమేటిక్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందన్నది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉందన్నట్టు. అంటే అసెట్స్ క్రియేషన్ తక్కువ అవుతున్నది అర్థం. ఇట్లా ఇండైరెక్ట్గా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం ఓవరాల్గా అసలు రెవెన్యూ అకౌంట్ ఎందుకు పనిచేస్తుంది అనేది. 2019-20లో రెవెన్యూ ఆదాయం మనకి 1,11,34 కోట్లు వచ్చింది. రెవెన్యూ ఎక్స్పెండిచరు ఖర్చు ఎంత అయింది? రెవెన్యూ ఎక్స్పెండిచరు 1,37,474 కోట్లు అయింది. సో మధ్యలో గ్యాప్ని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 1,11,000, ఇక్కడ 1,37,000. అంటే అప్రాక్సిమేట్గా మనకి 25-26 దాకా ఉంది, అవునండి. సో 26 దాకా ఉంది డిఫరెన్స్. అంటే 26,000 కోట్ల దాకా డిఫరెన్స్ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, 1,18,000, 1,52,000, అవునండి. 2020-21 వచ్చేసరికి అంటే ఇక్కడ కూడా గ్యాపు ఎక్కువగానే ఉంది. సంపాదించిన దానికన్నా రెవెన్యూ రిసిప్ట్ ద్వారా కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టింది ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఒక యూనిక్నెస్ చూడండి ఈ ఇయర్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. గ్యాప్ తక్కువగా ఉంది. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ని భర్తీ చేయడానికి రెవెన్యూ రెసిప్ట్స్ కూడా బాగానే వచ్చేలాగా ఉందన్నమాట 2021-22 అంచనాల్లో. వస్తా లేదా తర్వాత సంగతి. సో అంటే ఇక్కడ మనకి గ్యాప్ చాలా నేరు తక్కువ ఉంది. 1,77,000, 1,82,000 కోట్లు. సో అంటే ఇక్కడ ఇది మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఈ ఇయర్ రెవెన్యూ రెసిప్ట్స్ పెరుగుతున్నాయి. అంటే ట్యాక్స్ పెరిగితే సో అలా రెవెన్యూ రెసిప్ట్స్ పెరుగుతున్నాయి అనేది ఒక మంచి ఇండికేషన్. అప్పుడేంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్కి తగ్గట్టుగా సంపాదించుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఇది మనం ఇక్కడ గమనించాల్సింది. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఇక్కడ తక్కువ ఉంది. అంటే రెవెన్యూ డెఫిసిట్ తక్కువగా ఉంది. అంటే కంపేర్ టు 1920, 2021 రెవెన్యూ డెఫిసిట్ తక్కువగా ఉంది. రెవెన్యూ డెఫిసిట్ తక్కువగా ఉందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్నా కూడా రెవెన్యూ రెసిప్ట్స్ అన్న పెరిగి ఉండొచ్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని తగ్గి ఉండొచ్చు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగింది ఇక్కడ, కానీ రెవెన్యూ రెసిప్ట్స్ పెరిగినాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో రెవెన్యూ రెసిప్ట్ పెరగడం వల్ల రెవెన్యూ డెఫిసిట్ తగ్గింది. సో అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఎనివే ఇది మనం రెవెన్యూ అకౌంట్ నుంచి గమనించేది. క్యాపిటల్ అకౌంట్ మేజర్గా క్యాపిటల్ రెసిప్ట్స్ గురించి ఏం అవసరం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఎలా ఉందో చూడండి. అంటే ఈ మూలధన వ్యయం అంటే ఏంటండి, స్టేట్ గవర్నమెంట్ ఒక హాస్పిటల్ కట్టడం, స్టేట్ గవర్నమెంట్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కట్టడం, స్టేట్ గవర్నమెంట్ ఒక రోడ్డు వేయటం, స్టేట్ గవర్నమెంట్ ఒక పోలవరం లాంటి ప్రాజెక్ట్ని కట్టడం, డ్యాములు కట్టడం, వీటన్నిటిని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అంటారు. సో మూలధన వ్యయం 2019-20లో మనకి 12,242 కోట్లే ఉంది. సో 2020-21 వచ్చేసరికి ఇది పెరిగింది, 18,797 కోట్లు పెరిగింది. ఎంత పెరిగింది చూడండి, ఇక్కడ 6,000 కోట్ల వరకు పెరిగింది.
ఈ 18,797 కోట్లు కాస్త ఈ ఇయర్ వచ్చేసరికి మూలధన వ్యయం చూడండి 31,198 కోట్లు పెరిగింది. సో చాలా పెరిగింది అనమాట. ఇది ఒక పాజిటివ్ పాయింట్. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు 2019-20తో పోల్చుకుంటే 2021కి పెరిగిన దానికన్నా 21-22తో పోల్చుకుంటే 2021తో పోల్చుకుంటే 21-22కి పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది అంటే అసెట్స్ క్రియేషన్ పెరిగింది, మూలధన వ్యయం పెరిగింది. మూలధన వ్యయం పెరిగింది అంటే సో కొత్తగా అసెట్స్ క్రియేట్, ఆస్తుల్ని క్రియేట్ చేసేది, ఆస్తుల్ని కల్పించేది పెరిగిందని అర్థం. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచి మనం అది నేర్చుకుంటాం అనమాట. ఎనీవే సెక్టార్ వైజ్ ఎలొకేషన్స్ మనం చూస్తే మేజర్గా 3 సర్వీసెస్ మనకు ఉంటాయండి. ఎకనామిక్ సర్వీసెస్, ఆర్థిక సేవలు, అవి ఏంటనేది చూద్దాం. తర్వాత సోషల్ సర్వీసెస్, సామాజిక సేవలు, జనరల్ సర్వీసెస్, సాధారణ సేవలు. ఇవి 2 కాకుండా మిగతా అన్నీ కూడా సాధారణ సేవల కిందకు వస్తాయి అనమాట. మొత్తం సపోజ్ 2,29,000 కోట్లు అప్రాక్సిమేట్గా, సింపుల్గా చెప్పాలంటే 2,30,000 కోట్లు మనం బడ్జెట్ కాబట్టి సింపుల్గా చూద్దాం. చిన్న చిన్న మైనర్ పాయింట్స్ పట్టించుకోవద్దండి బడ్జెట్లో. 2,29,000 కోట్లు అనుకుందాం. 2,29,700 సంథింగ్ 79 కోట్లు అలా ఉంది కదా. సో 2,29,000 కోట్లు అనుకుందాం, లేదా 2,30,000 కోట్లు అనుకుందాం. ఈ మొత్తం మీద ఏ సర్వీసెస్ మీద ఎంత ఖర్చు పడుతుంది ఒకసారి చూస్తే మనం సెక్టార్ వైజ్ అలొకేషన్లో సోషల్ సర్వీసెస్ మీద ఎక్కువ ఖర్చు పడుతుంది. అంటే సామాజిక సంక్షేమం కోసం ఎక్కువ ఖర్చు పడుతుంది. దీంట్లో కూడా సామాజిక సంక్షేమం, అనేక రకాలైన స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువగా మనకు ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వెల్ఫేర్ స్కీమ్స్, సామాజిక భద్రతను కల్పించే స్కీమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకనే సోషల్ సర్వీస్, సామాజిక సేవల మీద పెట్టే ఖర్చు 40% ఉంది. అంటే ఈ బడ్జెట్ మొత్తం మీద 40% వీటి మీద ఖర్చు పెడుతున్నారు. ఈ బడ్జెట్ మొత్తం మీద జనరల్ సర్వీసెస్, సాధారణ సేవల మీద 32% ఖర్చు పెడుతున్నారు. మీద ఆర్థిక సేవల మీద 28% ఖర్చు పెడుతున్నారు అనమాట. అయితే ఆర్థిక సేవల మీద ఖర్చు పెట్టేది 28%. వాటిలో ఏమేమి వస్తాయి? ముఖ్యంగా అగ్రికల్చర్ మీద ఉన్న బడ్జెట్ మొత్తం మీద ఎంత మనీని కేటాయిస్తున్నారు అగ్రికల్చర్ కంటే 5.88%. గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ మీద 7.06%. అంటే రూరల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎకనామిక్ సర్వీసెస్లో, గ్రామీణాభివృద్ధి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మొత్తం బడ్జెట్లో 7.06%. అంటే సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ మొత్తం మీద, బడ్జెట్ సపోజ్ 100 రూపాయలు అనుకోండి, సింపుల్గా 100లో 28 రూపాయలు దీంట్లో ఖర్చు పెడుతున్నారు. 28 రూపాయల్లో ఎక్కువగా దేని మీద ఖర్చు పెడుతున్నారు? రూరల్ డెవలప్మెంట్లో ఖర్చు పెడుతున్నారు. సో అలా రూరల్ డెవలప్మెంట్కి 7.06% ఖర్చు పెడుతున్నారు అవుట్ ఆఫ్. సో టోటల్ బడ్జెట్లో ఇది 28% అలొకేట్ చేస్తే 28%ని 100 రూపాయలుగా తీసుకుంటే మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది వస్తుంది మనకి ఇక్కడ. సో తర్వాత ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్, నీటిపారుదల మరియు వరద నియంత్రణ కోసం 5.76% ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఎక్కువగా ఏది ఖర్చు పెడుతున్నారు అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అన్నిటి మీద మనకి నెక్స్ట్ ఎనర్జీ, ఇంధన వనరుల మీద 2.89, ఇండస్ట్రీ అండ్ మినరల్స్, పరిశ్రమల మీద 1.11, ట్రాన్స్పోర్ట్, రవాణా మీద 6.59%, ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఏం ఖర్చు పెట్టట్లా. సపోజ్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఏముంది? రూరల్ డెవలప్మెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఎకనామిక్ సర్వీసెస్, ఆర్థిక సేవల్లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెట్టే ఖర్చులో గ్రామీణాభివృద్ధి మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది. రెండోది ట్రాన్స్పోర్ట్, రవాణా మీద ఖర్చు పెడుతుంది. మూడోది అగ్రికల్చర్, వ్యవసాయం మీద ఖర్చు పెడుతుంది. నాలుగోది నీటిపారుదల రంగాన్ని క్రియేట్ చేయడానికి ఖర్చు పెడుతుంది. అది ఎకనామిక్ సర్వీసెస్, ఆర్థిక సేవలు. సామాజిక సేవలు అంటే సామాజిక సంక్షేమం కోసం భద్రత కల్పించడానికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుందంటే బడ్జెట్లో 2,29,000 కోట్లు అయితే దాంట్లో 40% సోషల్ సర్వీసెస్ ఖర్చు పెడుతుంది. దాంట్లో ఎడ్యుకేషన్ అనేది 11.75%. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే వెల్ఫేర్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. వెల్ఫేర్ అంటే సామాజిక భద్రత, సామాజిక సంక్షేమం, ఎక్కువ స్కీమ్స్ ఉన్నాయి కదా సామాజిక సంక్షేమం అని. సో ఎక్కువగా మనకి వైఎస్ఆర్, జగనన్న, ఇవన్నీ, అమ్మ ఒడి, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట. ఆ స్కీమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ మనం చూస్తాం ప్రతి ఒక్కొక్కటి. సో బ్రీఫ్గా వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఖర్చు పెడుతుంది కాబట్టి మొత్తం మీద 12.14% దీని మీద ఖర్చు పెడుతున్నారు. అంటే ఫస్ట్ పొజిషన్లో ఇది ఉంది. ఇది సోషల్ సర్వీసెస్లో ఖర్చు పెట్టే దాంట్లో. సెకండ్ ఏముందో చూడండి. సో సెకండ్ ఎడ్యుకేషన్. సో చూసాం కదా, ఎడ్యుకేషన్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు మన వాళ్ళు, వెల్ఫేర్ తర్వాత, సామాజిక సంక్షేమం తర్వాత. సో ఇది 11.75% సెకండ్ ప్లేస్లో ఉంది ఇది. తర్వాత థర్డ్ ప్లేస్లో ఏముందో చూడండి. సో ఇది మెడికల్, హెల్త్ మీద ఖర్చు పెడుతున్నారు. కోవిడ్ పీరియడ్ కూడా దగ్గరకు ఉంది కాబట్టి. సో మిగతా అన్నీ కూడా నార్మల్. మిగతా స్పోర్ట్స్, ఆటల మీద ఖర్చు పెడుతున్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద, ఆర్ట్ అండ్ కల్చర్, సంస్కృతి మీద, వాటర్ సప్లై, శానిటేషన్, పారిశుద్ధ్యం, నీటిపారుదల మీద, నీటి సరఫరా మీద, హౌసింగ్. సో హౌసింగ్ మీద 2.05%, ఇది ఒక పాజిటివ్ పాయింట్. అర్బన్ డెవలప్మెంట్, పట్టణాభివృద్ధి మీద కూడా 3.8% ఖర్చు పెడుతున్నారు. సో మిగతా అది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ 0.4%, సోషల్ సర్వీస్ 1.88%. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎక్కువగా వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతున్నారు ఫస్ట్ పాయింట్. సెకండ్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడుతున్నారు. అవి వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జనరల్ సర్వీసెస్ ఇవి కాకుండా మిగతా వాటి మీద పెట్టే ఖర్చు మొత్తం 32% ఉంది. సో అవన్నీ చాలా అయి ఉండొచ్చు. తర్వాత సబ్ ప్లాన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి సబ్ ప్లాన్ అంటే ఏంటంటే మొత్తం బడ్జెట్లో ఎస్సీల కోసం ఇంత ఖర్చు పెడతాం, ఎస్టీల కోసం ఇంత ఖర్చు పెడతాం, ఓబీసీల కోసం ఇంత ఖర్చు పెడతాం అని చెప్పేదే సబ్ ప్లాన్స్. ఎస్సీల కోసం
పెట్టే ఖర్చులు ఎంత మనీ ఇక్కడ గుర్తుపెట్టుకునే పర్లేదు, మళ్ళీ నేను చెప్తున్నాను అసలు డిఫరెన్సెస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంత మనీ అనేది కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, పెరిగిందా తగ్గిందా ఏంటి పరిస్థితి, అది ఆ సిచ్యువేషన్ మనకి ఇంపార్టెంట్. ఎస్సీస్ మీద పెట్టే ఖర్చు 2019-20లో దాదాపుగా 10,068.65 కోట్లు ఉంటే అది 2020-21కి 14,218 కోట్లకు పెరిగింది. ఇప్పుడు 17,403 కోట్లకు పెరిగింది. అంటే 2019-20తో పోల్చుకుంటే 2021లో 41% పెరిగింది. 2021తో పోల్చుకుంటే 21-22కి 22% పెరిగింది. అంటే ఎప్పుడు ఎక్కువగా ఉంది ఎస్సీ సప్లాన్ కింద పెరిగింది అంటే 2020-21లో ఎక్కువగా పెరిగింది. సో కంపేర్ టు 2021-22తో పోల్చుకుంటే 2021తో పోల్చుకుంటే 2021-2021తో పోల్చుకుంటే 21-22లో కొంచెం తక్కువగానే గ్రోత్ని నమోదు చేసింది అనుకోవచ్చు. ఎస్టీ సప్లాన్ కింద 3,344 కోట్లు కేటాయిస్తే అది 2020-21కి వచ్చేసరికి 4,814 కోట్లకు వచ్చింది. అంటే 44% పెరిగింది. తర్వాత 4,814 కోట్ల నుంచి 6,131 కోట్లకు పెరిగింది ఈ సంవత్సరం. ఇది 27% మాత్రమే గ్రోత్ నమోదు చేసింది. అంటే ఎస్టీ సప్లాన్లో ఉన్నటువంటి గ్రోత్ రేటు కూడా 19-20తో పోలిస్తే 2021లో ఎక్కువగా ఉంది. అంటే ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ పెరిగిన గ్రోత్ రేట్ ఎక్కువగా మనీని అలొకేట్ చేసిన ఇయర్. సో అంతకుముందు ఇయర్తో పోల్చుకుంటే 2021 కన్నా 21-22లో పెరిగినప్పటికీ 19-20తో పోల్చుకుంటే 2021లో పెరిగినంతగా 2021తో పోల్చుకుంటే 21-22లో ఎస్సీ ప్లాన్ ఎస్టీ ప్లాన్ పెరగల. అది గుర్తుపెట్టుకోవాల్సింది. బీసీ సబ్ ప్లాన్ బీసీల కోసం 17,277 కోట్లు కేటాయిస్తే సో ఇది 2021 వచ్చేసరికి 21,317 కోట్లు. ఇప్పుడు 28,237 కోట్లు. అంటే 2019-20తో పోలిస్తే 2021లో 23% పెరిగింది బీసీలకు కేటాయించిన సబ్ ప్లాన్లో అమౌంట్. సో అది 2020-21తో పోల్చుకుంటే 21-22కి పెరిగింది. అంటే మొత్తం మీద 3 సబ్ ప్లాన్లో 21-22లో పెరిగినటువంటి హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదు చేసిన సబ్ ప్లాన్ ఏంటంటే బీసీ సబ్ ప్లాన్. తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ కానీ ఎస్టీ సబ్ ప్లాన్కి కానీ కేటాయించిన అమౌంట్ 2021-22లో పెరిగిన గ్రోత్ రేట్ కన్నా 2021లో పెరిగిన గ్రోత్ రేటే ఎస్సీ ఎస్టీ ఎక్కువ అనమాట. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బడ్జెట్లో ఒక యూనిక్నెస్ ఉంది. సో కొన్ని బడ్జెట్ని సపరేట్ చేశారు. జెండర్ బడ్జెట్ అంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం. సో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం, జెండర్ గ్యాప్ లేకుండా చూడటం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఎక్కువగా మాట్లాడారండి. ఈ బడ్జెట్ మొత్తం కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఆధారపడింది. మనం ఆన్లైన్ క్లాస్లో చాలా డీటెయిల్గా మాట్లాడదాం ఒక్కొక్క గోల్ గురించి. మన ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, ఒక్కొక్క గోల్ గురించి ఒక్కొక్క డీటెయిల్గా చాలా సపరేట్గా మాట్లాడాను నేను. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉంటాయండి? మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, 169 టార్గెట్స్ ఉంటాయి. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించినటువంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 నుంచి 2030 వరకు 15 సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశాలు, ఆ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి దేశం, ఆ ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం, ఆ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రూరల్ ఏరియాల్లో కూడా వీటిని ఎన్ఫోర్సబుల్ చేసి సో అందరికీ త్రాగునీరు అందించడం, అందరికీ మంచి హౌస్లు కల్పించడం, తర్వాత అందరూ పేదరికం నుంచి బయటకు వచ్చేలాగా చూడటం, తర్వాత ఐఎంఆర్ తగ్గించడం, శిశు మరణాల రేటు తగ్గించడం, ఎంఎంఆర్ తగ్గించడం, మెటర్నిటీ మోర్టాలిటీ రేటు మాతృత్వ మరణాలు తగ్గించడం, సోషల్ వెల్ఫేర్ చేయడం, సామాజిక సంక్షేమం తీసుకురావడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ కాకుండా చూడటం, ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు దీన్ని, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కన్నా ముందే ఉండేది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండేది 2000 నుంచి 2015 వరకు. సో ఈ 2000 నుంచి 2015 తర్వాత మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చినాయి, మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ పోసి. ఈ 17 గోల్ని 169 టార్గెట్లని అచీవ్ చేయడానికి ప్రతి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ప్రయత్నించాలన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ ఇయర్ బడ్జెట్ మొత్తం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దీని గురించి నేను కంప్లీట్ విశ్లేషణ మళ్ళీ నేను ఆన్లైన్ అకాడమీలో చాలా డీటెయిల్గా ఇస్తాను. సో ఎందుకంటే చాలా పెద్ద హ్యూజ్ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను చెప్పేశాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది 17 గోల్స్, 169 టార్గెట్స్లో 17 గోల్స్కి సంబంధించిన చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను. సో ఎనీవే ఇక్కడ అంత సమయం ఉండదు, ఎందుకంటే బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ కాబట్టి ఇది నేను స్పీడ్గా చెప్పుకుంటూ పోతున్నాను. సో ఎనీవే ఎకానమీ అండ్ గ్రూప్ 2, గ్రూప్ 1 కోర్సెస్ ఎస్వీఆర్ అకాడమీలో ఎక్స్క్లూజివ్గా మీకు ఉంటాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కాంటాక్ట్ చేసిన నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, కింద ప్రొవైడ్ చేసిన నెంబర్కి. దాంతోపాటు www.svracademy.in కూడా మీరు వెళ్తే సో అక్కడ కూడా మీకు లాగిన్ కానీ రిజిస్టర్ కానీ అయ్యి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటి, ఈ వీడియో లాస్ట్లో కూడా కోర్సుని ఎలా పర్చేజ్ చేయాలనేది మేము డీటెయిల్గా ఇస్తాం. సో దాంతోపాటు ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అందరూ ఫాలో అవ్వండి. సో ఎంసీక్యూని కూడా, బడ్జెట్కి సంబంధించిన ఎంసీక్యూని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎనీవే సో ఎస్వీఆర్ అకాడమీ 6 అని ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో మీకు ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు క్లిక్ చేసి సో ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని క్లిక్ చేస్తే మీరు అక్కడ నుంచి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయొచ్చు డైలీ. అది గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్ సర్వీస్ అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎనివే జెండర్ బడ్జెట్ అనేది ఏంటంటే సో ఇక్కడ న్యూ ఏరియా, ఇది
సో అంటే జెండర్ బయాస్ లేకోకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్ కోసం పనిచేస్తుంది, ఇది గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తుంది. ఇలా సపరేట్గా జెండర్ బడ్జెట్ అంటే సింపుల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, గర్ల్స్ కోసం, చిల్డ్రన్స్ కోసం, మేజర్గా గర్ల్స్ కోసం 47,243 కోట్లు సపరేట్ బడ్జెట్. అంటే ఈ బడ్జెట్లో ఇంత మొత్తం వీళ్ళకే కేటాయిస్తున్నట్టు. అంటే టోటల్గా మొత్తం బడ్జెట్లో ఉన్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్, ఉమెన్కి లబ్ధి పొందే స్కీమ్స్ అన్నింటినీ కలిపితే ఇంత అమౌంట్ వస్తుందని అర్థం. తర్వాత చిల్డ్రన్కి సంబంధించిన బడ్జెట్ అంటే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలు లేదా అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ లేదా వాళ్ళ మీద పెట్టే ఖర్చు మొత్తం కలిపితే చిల్డ్రన్ మీద ఎంత వస్తుందంటే 16,745 కోట్లు వస్తుంది. మైనారిటీ యాక్షన్ ప్లాన్, మైనారిటీస్ కోసం ఖర్చు పెట్టేది 3,840 కోట్లు ఉంటుందన్నమాట. సో ఇలా బడ్జెట్ అనేది ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు మనం నంబర్స్ ఏంటి, దాని గ్రోత్ రేట్ ఏంటి అవన్నీ చూసాం. మేజర్గా ఇక్కడ నంబర్స్ గుర్తుపెట్టుకోవద్దని ట్రెండ్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి, అది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం సింపుల్గా ఒక్కొక్క హైలైట్స్కి అంటే ఏపీ బడ్జెట్ హైలైట్స్ అంటే ఒక్కొక్క స్కీమ్ మీద ఎంత అలోకేట్ చేశారో ఆ స్కీమ్ ఏంటో బ్రీఫ్గా చూద్దాం. ఆ స్కీమ్స్ గురించి చాలా మాడ్యూల్స్ చేస్తానండి నేను లోపల ఆన్లైన్ కోర్సులో. ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క మినిమం 15 to 20 minutes ఉండేలాగా ఉంటుంది, ఎందుకంటే మనకి స్కీమ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. ఓకే, కంటిన్యూషన్ అండి. ఈ బడ్జెట్లో మనకి మేజర్గా అగ్రికల్చర్కి ఏం అలోకేషన్స్ చేశారు అంటే అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్స్కి ఎలా అలోకేషన్స్ చేశారు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కీమ్స్కి ఎలా అలోకేట్ చేశారు, హెల్త్కి సంబంధించి, తర్వాత హౌసింగ్కి సంబంధించి, సివిల్ సప్లైస్కి సంబంధించి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి, ఇండస్ట్రీస్కి సంబంధించి, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఇలా ఎలోకేషన్స్ ఎలా చేశారో ఒకసారి ఒక సెక్టార్ వైజ్గా స్కీమ్స్ని వీళ్ళు ఎలా హైలైట్ చేస్తూ బడ్జెట్లో ఎంతెంత కేటాయించారో చూద్దాం. ఒక్కొక్క స్కీమ్ గురించి మనం ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా మాట్లాడాం. మళ్ళీ ఈ బడ్జెట్ తర్వాత ఇది ఒక జస్ట్ గ్లాన్స్ మీకు ఒక అవగాహన కల్పించడానికి కంప్లీట్ గ్లాన్స్ ఇవ్వటం జరుగుతుందన్నమాట, సమగ్ర విశ్లేషణ. కాబట్టి ఒక్కొక్క స్కీమ్ గురించి మనం తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. అసలు స్కీమ్ అంటే ఏంటో తెలుసుకుంటూ దానికి ఎంత కేటాయించారో తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రతి స్కీమ్కి ఒక 15 to 20 minutes డిస్కషన్ అవసరం అనమాట. అది నేను ఆన్లైన్ క్లాసెస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎనీవే, స్కీమ్స్ గురించి చూస్తే ఫస్ట్ అగ్రికల్చర్కి సంబంధించిన ఎలోకేషన్స్ని మనం చూద్దాం. వ్యవసాయానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటండి? వైఎస్ఆర్ రైతు భరోసా. దీన్నే మనం రైతు బంధు అని తెలంగాణలో అంటారు, పిఎం కిసాన్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్గా చెప్తారు. పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు 3 విడతల్లో, ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు చొప్పున వస్తాయి, స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి. దానికి స్టేట్ గవర్నమెంట్ కొంత అమౌంట్ని కలుపుకొని, అంతే ఇంకెంత కలుపుతుంది, 7,500 రూపాయలు కలుపుకొని రైతు భరోసా కింద 6,000 + 7,500 మొత్తం కలిపితే 13,500 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు అందిస్తుంది అనమాట. దేనికోసం అందిస్తుంది ఇది? వైఎస్ఆర్ రైతు భరోసా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, అంటే పెట్టుబడి సహాయం కోసం ఈ మనీని ఇస్తారనమాట ప్రతి సంవత్సరం రైతుకి. సో పెట్టుబడి అంటే ముందు సీడ్స్ కొనుక్కోవడానికి కానీ, ఎరువులు కొనుక్కోవటానికి కానీ, ట్రాక్టర్తో దున్నించుకోవడానికి కానీ, సో ఇలా వ్యవసాయం ముందు స్టార్ట్ చేయాలంటే ఎంతో కొంత మనీ అవసరం అవుతుంది అనమాట రైతుకి. సో ఎందుకంటే వడ్డీలు పాలైపోతున్నాడు కాబట్టి, అందుకని ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, పెట్టుబడి సహాయం కోసం ఇచ్చే ఒక ఇంపార్టెంట్ స్కీమే వైఎస్ఆర్ రైతు భరోసా. ఎంత ఇస్తారండి? దీంట్లో 13,500 రూపాయలు ఇస్తారు. సో దీని గురించి ఇంకా చాలా డీటెయిల్గా మనం ఆల్రెడీ మాట్లాడామన్నమాట. నెక్స్ట్ స్కీమ్ వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన. ఫసల్ బీమా యోజన అంటే ఏంటంటే ఇది ఒక క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, దాంతో స్టేట్కి కూడా అప్లై అవుతుంది అనమాట. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది, దాంతో స్టేట్ గవర్నమెంట్ కూడా స్పాన్సర్ చేయబడుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే పంట బీమాకి కల్పిస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఏం లేదండి, ఒక ప్యాకెట్ నేను రైస్ పండించాను అనుకోండి, నేను ఎవ్రీ ఇయర్ ఒక 100 ప్యాకెట్స్ పండిస్తాను అనుకోండి, 100 ప్యాకెట్లకి 100 బస్తాలకు ఒక్కొక్క బస్తాకు ₹1 కట్టాను అనుకోండి. పొరపాటున ఈ సంవత్సరం నాకు తుఫాన్ వచ్చి నా పంట మొత్తం పోయిందనుకోండి, సో నాకు ఇన్సూరెన్స్ లభిస్తుంది అనమాట పంట కోల్పోయినందుకు గాను. ఇది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, అంటే సింపుల్గా పంట బీమా పథకం. అలానే ఇది స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్తో తనకు అనుగుణంగా ఈ స్కీమ్ని మార్చుకుంటుంది. అలా మార్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే మనీతో పాటుగా స్టేట్ గవర్నమెంట్ 1,802 కోట్లు కేటాయించింది. తర్వాత సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్, అంటే అగ్రికల్చర్లో మోడర్నైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో అగ్రికల్చర్ని ఎక్కువగా ట్రాక్టర్స్ ఉపయోగించడం, మెకానికల్ ఎక్విప్మెంట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల అగ్రికల్చర్ని మోడర్న్ అగ్రికల్చర్గా మార్చవచ్చు అనమాట. అలా మెకనైజేషన్ చేయడం కోసం, యాంత్రీకరణ చేయడం కోసం 739 కోట్లు, ముఖ్యంగా ట్రాక్టర్స్ని ఎక్కువగా ఉపయోగించమని చెబుతారు. ట్రాక్టర్స్కి ఇచ్చే సబ్సిడీస్ ఇవన్నీ కూడా. తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మర్ అనమాట. సో ఇలా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 583 కోట్లు కేటాయించారు. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, సో అంటే యాక్చువల్గా పంటలు పండించిన తర్వాత ఒక్కొక్క రైతు సపోజ్ మనం టొమాటోస్ వస్తాం ₹1కి అమ్ముకోవాల్సి వస్తుంది, అలాంటప్పుడు ఉపయోగించడం కోసం
మనం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కొంత మనీని రిజర్వ్గా చేసి ఉంచుతుంది అనమాట. ఆ ప్రైసెస్లో ఫ్లక్చువేషన్స్ని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఉపయోగించే ఈ మనీనే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటారు. దానికోసం 500 కోట్లు. సో అంటే ధరల స్థిరీకరణ నిధి కోసం, అంటే హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు, ముఖ్యంగా తగ్గుదల ఉన్నప్పుడు రైతులు నష్టపోకోకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది ధరల స్థిరీకరణ నిధి. వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్రీ లోన్స్ టు ఫార్మర్స్, రైతులకి వడ్డీ లేని రుణాలను అందించడం కోసం 500 కోట్లు కేటాయించారు. సో మనం చూస్తే బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ప్రైమరీ సెక్టార్ లెండింగ్ కింద దాదాపుగా 18%, ప్రైమరీ సెక్టార్ లెండింగ్ 40% ఉంటే దాంట్లో అగ్రికల్చర్ పర్సెంటేజ్ 18% దాకా ఉంటుంది. అంటే దాదాపుగా ప్రతి 100 రూపాయల్లో బ్యాంకు 18 రూపాయలు మస్ట్ అండ్ షుడ్గా ఫార్మర్కి లోన్ ఇవ్వాలన్నమాట. సో అది జనరల్ రూల్. అయితే గవర్నమెంట్ ఏం ఇనిషియేటివ్ తీసుకొచ్చిందంటే వడ్డీ లేని రుణాలను కూడా రైతులకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. సో ఇదేంటండి, పర్ డ్రాప్ మోర్ క్రాప్, తక్కువ నీటితో ఎక్కువ పంట పండించాలి. దీన్నే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అంటారు. అంటే బిందు సేద్యం, అంటే మనం డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్. సో అంటే మీకు వెదజల్లుతూ ఉంటుంది పార్కుల్లో, స్ప్రింక్లర్ అంటారు దాన్ని. డ్రిప్ ఇరిగేషన్ని, స్ప్రింక్లర్ ఇరిగేషన్ని, బిందు సేద్యాన్ని, తుంపర సేద్యాన్ని డెవలప్ చేసి తక్కువ నీటితో ఎక్కువ పంట పండించేలాగా చేసే పథకమే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. దీన్నే సో మైక్రో ఇరిగేషన్ ప్రాసెస్ అంటారు. అంటే సూక్ష్మ నీటిపారుదల సౌకర్యాలని అభివృద్ధి పరచడం కోసం ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం 300 కోట్లు కేటాయించారు. తక్కువ నీటిని ఉపయోగించి ఎక్కువ పంట పండించడం, దానిదే పర్ డ్రాప్ మోర్ క్రాప్ దాని ఉద్దేశం. సప్లై ఆఫ్ సీడ్స్ టు ఫార్మర్స్, రైతులకు విత్తనాలని అందించడం కోసం 100 కోట్లు. వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్, అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మీరు ఆంధ్రాలో ఎక్కువగా మనకి గోదావరి, కృష్ణా వాటర్ ఉంటుంది కాబట్టి రైస్ ఎక్కువగా పండుతుంది, ఎందుకంటే రైస్కి ఎక్కువగా మినరల్స్ తీసుకుంటుంది. అదే మీకు తెలంగాణ ప్రాంతాల్లో పత్తి ఎక్కువ పండుతుంది, ఎందుకంటే బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది కాబట్టి. అంటే అక్కడ ఉన్న నేలని బట్టి పంటలు పండే విధానం ఉంటుంది. ఆ నేలలో మనకి మేజర్గా ఫాస్ఫరస్ ఉంటుంది, తర్వాత పొటాష్ ఉంటుంది, తర్వాత నైట్రోజన్ ఉంటుంది. దీన్ని ఎన్పీకే రేషియో అంటారు. ఈ ఎన్పీకే రేషియోని టెస్ట్ చేయాలంటే ల్యాబ్లు కావాలి. అలాంటి ల్యాబుల్ని సో మనకి వైఎస్ఆర్ అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్స్ ఫామ్లో ఏర్పాటు చేసి ఏ భూమిలో ఏ పంట పండుతుందో రైతులకి సహాయం చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. 88.57 కోట్లు కేటాయించారు. తర్వాత ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్, ఎవరైనా ఫార్మర్స్ చనిపోతూ ఉంటే వాళ్ళకి కోసం 20 కోట్లు కేటాయించారు. అదర్స్ ఎక్స్పెండిచర్ 2631 కోట్లు. నెక్స్ట్ ఎడ్యుకేషన్, విద్య మీద ఎక్కువగా మన వాళ్ళు ఫోకస్ చేశారనమాట. మేజర్గా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ జరుగుతుంది. టీచింగ్ గ్రాంట్స్ కోసం ఎక్కువగా కేటాయించారు 14,333 కోట్లు. నాడు నేడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది స్కూల్స్లో, హెల్త్, హాస్పిటల్స్లో మనం చూస్తాం. అంటే స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు కల్పించి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని మార్చడం, డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయడం, తర్వాత బెంచెస్ని ఏర్పాటు చేయడం, స్కూల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ముఖ్యంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం. ఈ నాడు నేడు అనేది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో చూస్తాం. అంటే రెండిట్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులను కల్పించడమే ఈ నాడు నేడు యొక్క ముఖ్య ఉద్దేశం. సో హెల్త్లో నాడు నేడు కోసం 3,500 కోట్లు కేటాయించారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎడ్యుకేషన్లో. సో పిల్లల యొక్క విద్యా విధానాల్లో వాళ్ళ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల యొక్క క్వాలిటీని పెంచాలి, ముందు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి, స్కూల్స్ నీట్గా ఉండాలి, ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ఎక్కువగా డిజిటలైజేషన్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా. జగనన్న గోరు ముద్ద, అంటే మిడ్ డే మీల్ స్కీమ్ని, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇలా పిలుస్తాం మనం ఆంధ్రప్రదేశ్లో. సింపుల్గా మిడ్ డే మీల్ స్కీమ్లో ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా న్యూట్రియంట్ ఉన్న ఫుడ్ని, ఎగ్ని ఇలాంటి ఇవ్వాలనుకుంటున్నారనమాట. సో వాటి కోసం 1,200 కోట్లు కేటాయించారు మధ్యాహ్న భోజన పథకం కింద. దీన్నే జగనన్న గోరు ముద్ద పథకం అంటాం. సో ఇది ఒక్కొక్క స్కీమ్ గురించి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి విషయం, ఏంటి ఇవన్నీ కూడా ఒక 10-15 నిమిషాలు డిస్కషన్ మనకు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ మనకి. గ్రూప్ 1లో ఇంపార్టెంట్, గ్రూప్ 2లో కూడా మనకి ఎక్స్క్లూజివ్ మేజర్గా ఏపీ ఎకానమీ అంటేనే మేజర్గా ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్స్ అవి 2 చదివితే కవర్ అవుతాయి. అందుకని ఈ రెండింటిని మనం చాలా సమగ్రంగా చాలా మాడ్యూల్స్లో చూస్తాం అనమాట. తర్వాత సమగ్ర శిక్ష స్కీమ్ కోసం 2030 కోట్లు. సమగ్ర శిక్ష స్కీమ్ అంటే ఏం లేదు, మనకి 3 స్కీమ్స్ ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్ స్కీమ్ ఉంది, అంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ప్రైమరీ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ రేషియోని పెంచే పథకం అన్నమాట ఇది. అంటే విద్యార్థులు ఎవరు స్కూల్కి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనమాట. అంటే ఏ స్కూల్ పిల్లవాడు కూడా చిన్న వయసులో స్కూల్ మానేయకూడదు, స్కూల్లో జాయిన్ అవ్వాలి. అందుకని సర్వశిక్ష అభియాన్, ఒక బుడతడు ఇంత పెన్సిల్ పట్టుకొని నుంచో ఉంటాడు చిన్న ప్రైమరీ స్కూల్లో, అది సర్వశిక్ష అభియాన్. తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. మాధ్యమిక శిక్ష అంటే మీకు 6th నుంచి 10th వరకు ఆ పీరియడ్లో. తర్వాత టీచర్స్ ఎడ్యుకేషన్, ఈ మూడింటిని కలిపి ఈ స్కీముల్ని సమగ్ర శిక్ష అని అంటారనమాట. దీనికోసం 2030 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా కానుక, అంటే స్కూల్ కిడ్స్ని, పిల్లలకి డ్రెస్సెస్ కానీ షూ కానీ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో కంపేర్ చేసుకొని అంత క్వాలిటీగా వీళ్ళు కూడా ఒక మెచ్యూర్ స్టూడెంట్ లాగా ఉన్న వాళ్ళతో పాటుగా చిన్న పేదవాళ్ళు కూడా, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా
మంచి హైజీనిక్ ఫుడ్ తీసుకుంటూ మిడ్ డే మీల్ ప్రకారం వీళ్ళకి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అంత హైగా వాళ్ళకి అంటే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు ఏమాత్రం తీసుకోకుండా ఉండేలాగా ఈ స్కూల్ కిట్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అది జగనన్న విద్యా కానుక 750 కోట్లు. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని అభివృద్ధి కోసం 462 కోట్లు. గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ కోసం 1699 కోట్లు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం కోసం 120 crores, అదర్స్ 526 కోట్లు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ స్కూల్స్ దేనికి అలొకేషన్ ఎక్కువ చేశారు అనేది ఇంపార్టెంట్ అయితే, రెండోది అసలు ఏంటి అనేది తెలుసుకోవడం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్, ఆరోగ్యానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మనం చూస్తే నేషనల్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్ గురించి మాట్లాడుతుంది 3202 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు రీసెంట్గా COVID-19 కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఎవరైనా COVID-19తో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్ చేసుకున్నా కానీ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తారనమాట. అంటే ఎవరైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి లేదా వేరే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా కానీ వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఖర్చులు గవర్నమెంటే భరిస్తుంది. అదే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. నాడు నేడు హాస్పిటల్స్ అంటే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా బాగా డెవలప్ చేయడం కోసం 1535 కోట్లు. ఏపీవీపీ, ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా పరిషత్. సో ముఖ్యంగా వైద్య విద్యని ప్రోత్సహించడానికి, దాన్ని డెవలప్ చేయడం కోసం 720 కోట్లు. తర్వాత COVID-19 ట్రీట్మెంట్ కోసం 500 కోట్లు. 104, 108 వెహికల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం 300 కోట్లు. శానిటేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ శానిటేషన్ పర్పస్ 100 కోట్లు. తర్వాత కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తారంట పలాస, శ్రీకాకుళం డిస్టిక్లో, దీనికోసం 50 కోట్లు. అదర్స్ 4662 కోట్లు మిగతా వాటికి. హౌసింగ్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అంటే హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 2022 వచ్చేసరికి భారతదేశంలో అందరికీ పక్కా ఇల్లు ఉండాలన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఇది అర్బన్కి ఉంటుంది, అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అప్లై అవుతుంది. తర్వాత ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఉంటుంది, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఉంటుంది. సో సింపుల్గా 2022 కల్లా వచ్చేసరికి పక్కా ఇల్లు కట్టించేవాళ్ళనమాట. అందుకని అర్బన్ కోసం 3300 కోట్లు, గ్రామీణ అవసరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టించడానికి 750 కోట్లు. సో ఇది దాంతోపాటు గృహవసతి. సో జగనన్న గృహవసతి స్కీమ్ అంటే స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. దీనికోసం 1096 కోట్లు. ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని అమలు చేస్తూనే స్టేట్ కూడా సెంటర్తో పాటు మనీ పెట్టుకుంటూ డెవలప్ చేస్తూ దాంతోపాటు గృహవసతి కూడా తన ఓన్గా ఇండివిజువల్గా అప్లై చేస్తుంది. సివిల్ సప్లైస్, రైస్ సబ్సిడీ. సో రైస్ సబ్సిడీ కోసం 3000 కోట్లు. అంటే సింపుల్ ఏంటండి, మనకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది, ఆహార భద్రతా చట్టం ఉంది. దీని ప్రకారం ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో చేయబడింది. దీని ప్రకారం 3 రూపాయలు ప్రతి కేజీ రైస్కి మనకి రేషన్ షాప్లో తీసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ 1 రూపాయికే ఇస్తుంది. అంటే 2 రూపాయలు ఎవరు పెట్టుకుంటున్నట్టు, ప్రతి కేజీకి స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటున్నట్టు. అందుకని ఆ మనీ మొత్తం ఇక్కడ అనమాట సబ్సిడీ 3000 కోట్లు. తర్వాత డోర్ డెలివరీ ఆఫ్ రైస్ని రేషన్ బియ్యాన్ని వెహికల్స్ ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి దానికోసం 284 కోట్లు. సో ఇలా సివిల్ సప్లైస్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఇండస్ట్రీస్, ఇన్సెంటివ్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అంటే పరిశ్రమల అభివృద్ధిని పరచడం కోసం ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. అంటే ఎవరైనా సపోజ్ కియా మోటార్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ స్టార్ట్ చేసింది కియా కార్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రాసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. అందుకని దానికి ఏం చేస్తారంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ఓకే, మీరు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకోండి, మేము ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాం, ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం, ల్యాండ్ రిజిస్ట్రేషన్ తగ్గిస్తాం, ఇలాంటి చాలా ఉంటాయి. అవన్నీ ఇన్సెంటివ్స్. వైఎస్ఆర్ ఎలక్ట్రిక్ క్లస్టర్ అనమాట. సో అంటే సింపుల్గా 200 కోట్లు దీనికి కేటాయించారు. తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడం కోసం 250 కోట్లు, కడపలో కొత్తగా స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి 250 కోట్లు, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి 200 కోట్లు, ఏపీ ఐఐసికి. తర్వాత ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల యొక్క మౌలిక వస్తువులని పెంపొందించడం కోసం 60 కోట్లని కేటాయించడం జరిగిందనమాట. స్కీమ్స్ అలొకేషన్ కంటిన్యూషన్ అండి. ఉమెన్ డెవలప్మెంట్, మహిళా అభివృద్ధి కోసం, మహిళా సంక్షేమం కోసం ఎలాంటి ఖర్చు చేస్తున్నారు ఈ బడ్జెట్లో. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ 2 ఉన్నాయండి మనకి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ సంపూర్ణ పోషణ్ అభియాన్ కూడా ఒక గవర్నమెంట్ స్కీమ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్లో లాక్టేటింగ్ మదర్స్ అంటే పిల్లలకి పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైతే గర్భిణీలుగా ఉన్నారో వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైతే అండర్ 6 years ఆఫ్ ఏజ్ ఉన్నారో అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరికీ కలిసి న్యూట్రియంట్ ఫుడ్ని సప్లై చేస్తారండి. అదే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే పౌష్టికాహారాన్ని పాలిచ్చే తల్లులకి, గర్భిణీలకి, చిన్నపిల్లలకి అందించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 1556 కోట్లు కేటాయించారు.
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ అని ఇంకొకటి ఉంది. ప్లస్ అంటే ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ని అందించడమే, పోషకాహారాన్ని అందించడమే. కానీ ఇది ట్రైబల్కి అనమాట. 77 ట్రైబల్ మండలాల్లో 7 ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ 7 ITDAs 8 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా 77 ట్రైబల్ మండలాల్లో అంటే 77 ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబ్స్ ఎక్కువగా ఉన్న మండలాల్లో పోషకాహారాన్ని వాళ్ళకి అందించడం కోసం తీసుకొచ్చిందే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ అనమాట. ఆ స్కీమ్ కోసం 243 కోట్లు. దిశ, మనకు తెలుసు దిశ యాక్ట్ తీసుకొచ్చారు. సో ఎవరైతే అడల్ట్స్, మేజర్గా ఉమెన్, గర్ల్స్ ప్రొటెక్షన్ కోసం, గర్ల్స్ అండ్ ఉమెన్స్ ప్రొటెక్షన్ కోసం, సో వాటి కోసం దిశ పోలీస్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నోడల్ ఆఫీసర్స్ని కూడా ఎలకేట్ చేయడం జరిగింది. దానికోసం 33 కోట్లు. నాడు నేడు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దేంట్లో అంగన్వాడీస్ కోసం 278 కోట్లు. తర్వాత ఇంకా నెక్స్ట్ సెక్టార్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వస్తువులు. మచిలీపట్నం పోర్టు కోసం 150 కోట్లు. రామాయపట్నం పోర్టు కోసం 100 కోట్లు, అంటే నౌకాశ్రయం పోర్ట్ అంటే. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం 100 కోట్లు. భీమవరం పోర్టు కోసం భావనపాడు పోర్టు కోసం 100 కోట్లు. రీజనల్ ఎయిర్పోర్ట్స్, చిన్న చిన్న ప్రాంతీయ అంటే ఇప్పుడు రాజమండ్రి లాంటి ఎయిర్పోర్ట్లు, కర్నూలు లాంటి ఎయిర్పోర్ట్ల కోసం 55 కోట్లు. విజయవాడ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఇంకొక 50 కోట్లు. తర్వాత సాగరమాల ప్రాజెక్ట్ అంటే ఏం లేదండి, ఇండియా ఇలా ఉంటుంది కదా, ఈ పోర్టుల డెవలప్మెంట్ని ఒక లింక్ ద్వారా కలపడమే సాగరమాల ప్రాజెక్ట్. ఈ పోర్టుల అభివృద్ధి అనమాట, నౌకాశ్రయాల అభివృద్ధి. అదే సాగరమాల ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. దాని కింద స్టేట్ గవర్నమెంట్ అసిస్టెన్స్ కూడా 30 కోట్లు. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద అభివృద్ధి కోసం, మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం 175 కోట్లు. తర్వాత ఏజెన్సీ డెవలప్మెంట్ కోసం అంటే మేజర్గా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ కోసం, పులివెందులకు సంబంధించినటువంటి మేజర్ ఏరియా డెవలప్మెంట్ కోసం పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ ఉంది, దానికోసం 100 కోట్లు. తర్వాత సీఎం డెవలప్మెంట్ ఫండ్ కోసం 100 కోట్లు, అంటే చీఫ్ మినిస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడం కోసం. వైఎస్ఆర్ బీమా, ఎవరైనా రైతులు చనిపోతే ఈ బీమా అప్లై అవుతుంది, వాళ్ళ కోసం 372 కోట్లు. ఇన్సెంటివ్స్తో ఇమామ్స్ అండ్ అంటే మసీదుల్లో పనిచేసే వాళ్ళ కోసం 80 కోట్లు. పాస్టర్స్కి 40 కోట్లు. అర్చకులకి 120 కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీసర్వే ఆఫ్ ల్యాండ్ని మళ్ళీ రీసర్వే చేయడం కోసం 206 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇవి బడ్జెట్ని మనం చాలా డీటెయిల్డ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కంప్లీట్గా చూడటం జరిగిందండి. ఈ ఒక్కొక్క స్కీమ్ గురించి చాలా టైం పడుతుంది, 10-15 నిమిషాలు ఒక్కొక్క దానికే పడుతుంది. సో ఇదంతా కూడా మనం ఆన్లైన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట కంప్లీట్గా దీని తర్వాత. ఎనీవే, దాంతోపాటు కింద ఇప్పుడు చెప్పినంత వరకు కూడా పీడిఎఫ్ లింక్ని నేను ప్రొవైడ్ చేస్తాను, కింద పీడిఎఫ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. దాంతోపాటు SVR అకాడమీ 6 ఛానల్లో కూడా పీడిఎఫ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఫ్యూచర్లో బడ్జెట్ మీద, ఏపీ ఎకనామిక్ సర్వే మీద MCQ బిట్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పీడిఎఫ్లో కూడా SVR అకాడమీ 6 అని టైప్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఇది, అందరూ జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా కూడా దీంట్లో MCQ ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతూ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు దీనివల్ల. ఎనీవే, న్యూగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా కింద లింక్ ఉంది. జాబ్ చేస్తూ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా కింద వాళ్ళు తెలుసుకోవచ్చు. గ్రూప్ 2 ఫస్ట్ టైం మేము గ్రూప్ 2 వీడియో టూర్, అంటే గ్రూప్ 2లో మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి, మేము ఏమేమి ఇస్తున్నామో కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, ఇంతవరకు ఎవ్వరూ కూడా ఇంత ధైర్యం చేయలేదు. అంటే లోపల ఏముందో కూడా ఎవరు చూపించరు మీకు. సో ఎందుకంటే లోపల ఏముందో కూడా ఎలా తెలియదు కాబట్టి. కానీ మేము ట్రాన్స్పరెంట్గా లోపల ఏముంది, అసలు మేము ఏమేమి ఇస్తున్నాం, ఎకానమీ ఎన్ని ఉన్నాయి, కరెంట్ ఎకానమీ ఏమైనా ఇస్తున్నాం, కరెంట్ టాపిక్స్తో మీకు ఎక్కువగా రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి SVR అకాడమీ యూనిక్నెస్ అది కాబట్టి. సో అక్కడ మీరు వీడియో టూర్ని కూడా కింద నేను ఇస్తున్నాను, అంటే లోపల గ్రూప్ 2 కోర్సుని మీరు ముందే చూసుకొని పర్చేజ్ చేసుకోవడం కోసం. సో మీరు ఎలా పర్చేజ్ చేయాలో కూడా ఈ వీడియో వెనకాల మీకు ఉంటుంది, ఎలా పర్చేజ్ చేసుకోవాలో కూడా అవసరమైన వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎకానమీ చాలా ఎక్స్క్లూజివ్గా మాడ్యూల్స్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. మన ఎకానమీ మాడ్యూల్ చూసిన తర్వాత ఇంకెక్కడా మీరు ఎకానమీ బుక్ కానీ ఏది చదవాల్సిన అవసరం లేదు. ఎకానమీతో పాటుగా మిగతా అన్ని సబ్జెక్టులకు కూడా స్టడీ మెటీరియల్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. లోపల స్టడీ మెటీరియల్తో పాటు వీడియో కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎకానమీ, పాలిటీ, ఏపీ హిస్టరీ మాడ్యూల్స్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఎలా పర్చేజ్ చేయాలో లాస్ట్లో లింక్ ఉంటుంది. ఏమైనా డౌట్ వస్తే కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ, వెల్కమ్ టు SVR అకాడమీ. SVR అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. SVR అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2
పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి, ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SVR అకాడమీ.